భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. వెంకయ్య స్వామి వారి మాట అంటే మాటే, అది ఏదైనా సరే జరిగి తీరాల్సిందే. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు త్రికాలవేత్త, సర్వజ్ఞుడు కూడా. ఇక స్వామివారికి తెలియనిదేముంది? ఆశ్రితులు తన వద్దకు ఎవరెవరు వస్తారో, ఏ కష్టంతో వస్తారో అన్నీ ముందుగానే తనకు తెలిసినవే. అయ్యా, మరో ఇద్దరికి అన్నం ఉంచండి అని ముందుగానే ఆశ్రమంలోని వారికి చెప్పేవారు స్వామి. ఎవరూ లేకుండానే ఇద్దరికి అన్నం ఎందుకని వారు అనుకునేవారు. అయితే సరిగ్గా అన్నం తినే వేళకి ఎవరో ఇద్దరు బాధితులు తమ కష్టాలు చెప్పుకునేందుకు ఎంతో దూరం నుంచి స్వామివారి వద్దకు వచ్చేవారు. ఆశ్రమంలోని వారు ఆ ఇద్దరికీ అన్నం పెట్టేవారు. ఆ వచ్చిన వారు ఏ కష్టం మీద వచ్చారో వాళ్ళేమీ చెప్పకముందే ఆ పలానా కష్టం తీరిపోతుండ్లా అయ్యా అనో, లేదా అయ్యా ఇంకా కర్మ ఉండ్లా అయ్యా అనో స్వామి చెప్పేవారు. ఒకవేళ తానేమీ వారికి చెప్పాలనుకోకపోతే ఆ విషయాన్ని కూడా చెప్పకుండా ఎంతో సున్నితంగా అయ్యా పైవాళ్ళు ఒప్పుకోవడం లేదయ్యా అనేవారు. అంటే స్వామివారు వారికి ఏమీ చెప్పేది లేదని అర్థం. ఒకవేళ ఏదైనా చెప్తే అది జరిగి తీరాల్సిందే. అందుకే ఒకచోట స్వామివారు దివ్య సూక్తుల్లో వెంకయ్యది ఒకే మాట కదయ్యా అన్నారు. అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ప్రజలతో ఎంతో అభిమానంగా, ప్రేమతో, దయతో ఉండేవారు. భక్తుల కష్టాలను ఎంతో ఓపిగ్గా వినేవారు. ఆ కష్టాలు ఎలా తీరుతాయో స్వామివారు మార్గం చూపించేవారు. తాను దైవాంశ సంభూతుడైనప్పటికీ ఆ విషయాన్ని వారికి తెలియనివ్వకుండా సాధారణ యోగిలాగానే వారికి కనిపించేవారు స్వామి. అయ్యా, కంచి వరదరాజస్వామిని దర్శించుకోండయ్యా అనో, లేదా తిరువళ్ళూరు వీరరాఘవస్వామిని పూజించుకోండయ్యా అనో అనేవారు. ఒక్కోసారి నెల్లూరు రంగనాయకుల స్వామి మీ బాధలు తీరుస్తాడనో, లేదా జొన్నవాడ కామాక్షమ్మ మీ కష్టాలన్నీ తీరుస్తాండ్లా అయ్యా అనో అనేవారు. అంతేకాదు, స్వామివారు తమ సూక్తుల్లో ప్రధానంగా సకల దుఃఖాలకు కారణమైన ఆశను విడనాడాలని, ఆశే కనుక లేకపోతే దుఃఖానికి తావుండదని చెప్తూ ఆశ పోతే అంతా పోతుండ్లా అయ్యా అనేవారు. స్వామివారు ఒకసారి ఎక్కడికో వెళ్తుంటే ఆ దారిన పోయేవారు కొందరు తమను అవమానకరంగా మాట్లాడినప్పుడు వారి మీద తన భక్తులు ఆగ్రహం వెలబెచ్చబోతుంటే అది చూసిన స్వామి అయ్యో మనం నోరు విప్పకూడదయ్యో అన్నారు. అంటే తమను ఎవరైనా దూషించినా వారి పట్ల కూడా స్వామివారు ఎంతో శాంతంగానే ఉంటారు తప్ప వారిని పల్లెత్తు మాట అననిచ్చేవారు కాదు. స్వామివారు ఎప్పుడూ సత్యాన్నే పాటించాలని, ధర్మబద్ధంగా జీవించాలని, వడ్డీ విషయంలో కూడా ధర్మంగానే ఉండాలని పదే పదే చెప్పేవారు. దుర్గుణాలకు లోబడకూడదని, ఎప్పుడూ దొంగతనం చేయకూడదని గట్టిగా హెచ్చరించేవారు స్వామి. పావలా దొంగిలిస్తే 10 రూపాయలు పోతుండ్లా అయ్యా అని హితవు పలికేవారు. మనుషులంతా మానవత్వంతో, సత్యధర్మాలతో జీవించాలని, సత్యం, ధర్మం, సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ సాధించాలని జీవితాంతం ఆ అవధూత స్వామి తన దివ్య సూక్తుల ద్వారా, బోధనల ద్వారా లోకానికి చాటారు. సకల జీవుల పట్ల దయచూపాలని చెప్తూ అన్ని జీవులు మనలాంటివేననే కారుణ్యంతో మెలగాలని అంటూ అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడని రాసుకో అయ్యా అన్నారు స్వామివారు. ఓం నారాయణ ఆదినారాయణ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.